హాయ్, greetings in the name of Jesus. దేవుని నామంలో మీ అందరికి వందనాలు. I wanna bring to you these three special words. ప్రత్యేకమైన 3 పదాలు మన జనరేషన్లో, ప్రతి జనరేషన్లో చెప్పుకుంటూ వస్తున్న ఈ 3 పదాలకి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అది ఏంటంటే ఇంగ్లీష్ పదాలు ఐ లవ్ యూ కదా. అది ప్రేమికులన్నా లేకపోతే ఎలాంటి సంబంధమైన తల్లిదండ్రులు పిల్లలకి మధ్య సంబంధమైన, లేదా భార్యాభర్తల మధ్య సంబంధమైన, స్నేహితుల మధ్యల సంబంధమైన, ఎవరైనా ఒకరితో ఒకరు చెప్పుకునే మాట నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అనే ఈ 3 పదాలకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. చాలా విలువైనదిగా అందరూ భావిస్తూ ఉంటారు. కానీ ఈరోజు వాటన్నిటికంటే ఇంకొకటి ప్రాముఖ్యమైనది ఒకటి ఉన్నది బైబిల్లో. అదేంటంటే అదే 3 పదాలు. ఆ 3 పదాలు ఏంటంటే ఇట్ ఈజ్ ఫినిష్డ్, సమాప్తము ఆయను అని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ సిలువలో నీ కొరకు నా కొరకు పలికిన 3 మాటలు. ఇది ఎందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేకపోతే ఐ లవ్ యూ అన్న 3 పదాల కంటే ప్రాముఖ్యమైనది, ఎందుకు ఇది గొప్పది, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తం ఆయను అనే పదము ఎందుకు గొప్పది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమి సమాప్తము అని చెప్తున్నారు ఆ శిలువ మీద. ఆయన నీ కష్టం, నీ బాధ, నీ ఏడుపు, నీ వేదన, నీ రోగము, ప్రతిదీ కూడా ఆయన ఆ శిలువ మీద సమాప్తం చేశాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ ఆన్ దట్ క్రాస్. ప్రతిదీ కూడా ఆయన ముగించి వేశాడు. కానీ మనందరికీ ఒక ఆలోచన, ఒక డౌట్. యేసయ్యను ఆ సిలువ మీద నువ్వు ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నావు, ఆ సిలువ మీద అది సమాప్తం ఆయన అన్నావు. కానీ నా నిజ జీవితంలో ప్రతిరోజు నేను ఆ కష్టంతోనే ఉంటున్నాను, ఆ కష్టంతోనే నేను ఉంటున్నాను, ఆ పాపంలోనే ఉంటున్నాను. దేవా, నేను ఆ కష్టాలు నన్ను వదలట్లేదు, నా అప్పులు నన్ను వదలట్లేదు, ఈ వేదన నన్ను వదలట్లేదు, వ్యాధి నన్ను వదలట్లేదు, ఈ బాధ నన్ను వదలట్లేదు. నువ్వు ఆ సిలువ మీద చెప్పిన ఆ పదాలు అబద్ధమా అనే ఒక ఆలోచన మనకు వస్తుంది. ఎస్, నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నా. దేవుడు ఒక్కసారి శిలువ మీద అదంతా తీసేసినప్పుడు ఇంకా ఎందుకు మనకి బాధ, ఇంకా ఎందుకు ఈ కష్టం, ఇంకా ఎందుకు వై? బట్ గాడ్ సెడ్ ఐ యామ్ కమింగ్ బ్యాక్ అగైన్. నీ కొరకు నా కొరకు స్థలము సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి ఉంటున్నాడు. ఈ లోకంలో ఉన్నంత కాలము మీకు శ్రమ కలుగును, కానీ నేను మరలా వచ్చి మీ అందరినీ తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సో మనం చేయాల్సింది ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి, ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయనను విశ్వసించిన వారికే ఆ పరలోక రాజ్యంలో చోటు. నీవు నేను అలాంటి విశ్వాసం కలిగి ఉన్నామా? నీవు నేను నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమస్తాన్ని నుంచి విడిపించదగిన యోగ్యుడు ఆయన ఒక్కడే అని నమ్మదగుతున్నామా? ఆయన్ని మనము విశ్వసించగలుగుతున్నామా? ఎందుకంటే విశ్వాసము అన్నిటినీ సాధ్యం చేస్తుంది. ఫెయిత్ మేక్ ఆల్ థింగ్స్ పాసిబుల్. ముందున్న వాటికై వేగిరపడు. నీ జీవితంలో ఇప్పటివరకు గడిచిన సమస్తం, గతించిపోయిన ఏది కూడా జ్ఞాపకం చేసుకోకు. ముందున్న వాటికై వేగిరపడి త్వరపడి నువ్వు నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పు. గాడ్ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్. జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్ టు టేక్ యూ అండ్ మీ. ఎవ్రీబడి హ్యాస్ దిస్ ఆపర్చునిటీ టు బీ విత్ హిమ్ when he comes. బట్ వీ నెవర్ నో వెన్ హీ కమ్స్. మనం బతికున్నప్పుడు ఆయన తిరిగి వస్తాడు, మనం చనిపోయినాక ఆయన తిరిగి వస్తాడు, ఎవరికి తెలియదు. బట్ బిఫోర్ వీ ఎండ్ దిస్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్, వీ హ్యావ్ టు మేక్ షూర్ that we are reaching our destiny. We are making sure
that we are reaching heaven. I hope this small encouragement makes your day better. God bless you all. Thank you.